హైడ్రా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని, ఆ దిశగా పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్ ను హైడ్రా తీర్చిదిద్దుతోందని వర్ల పాపయ్య తెలిపారు. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువుల నాలాలు, అలాగే ప్రజావసరాల స్థలాలను కాపాడుకున్నప్పుడే ప్రకృతి వైపరీత్యాలను నియంత్రించగలమని పేర్కొన్నారు. ఒక 2 years లోనే మనం మంచి పేరు తెచ్చుకున్నాము సొసైటీని, మరియు అలానే మన దేశాన్ని మన వైపు తిప్పుకునేటట్టు ప్రతి ఒక్కళ్ళు మనం కృషి చేస్తున్నాము. అది ఎవరైనా సరే, ఒక డిఆర్ఎఫ్ అసిస్టెంట్ గానీ, డిఆర్ఎఫ్ మేనేజర్ గానీ, అలానే మార్షల్స్ గానీ, ఎవరైనా సరే, ఈవెన్ మన ఆఫీసులో పనిచేసే అబ్బాయిలు గానీ, ప్రతి ఒక్కరి యొక్క అంటే మీరే పిల్లర్స్ ఆఫ్ ది హైడ్రా. మేము ఫేస్ ఆఫ్ ది హైడ్రా అయితే మీరు పిల్లర్స్ ఆఫ్ ది హైడ్రా. ప్రతి ఒక్క ఆఫీసరు చాలా ఇండిపెండెంట్ గా యాక్ట్ చేస్తున్నారు. అందుకని హైడ్రాకి ఈ 2 years లోనే ఇంత మంచి పేరు వచ్చింది. సో మన స్కోప్ ఆఫ్ ది వర్క్, మన ప్లాన్ ఆఫ్ ది యాక్షన్ కొంచెం, ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్ లో ఒక క్లారిటీ, గోల్ యొక్క ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలనేది ఒక వే ఆఫ్ లైఫ్ ఉండాలి. సో నేను పెద్ద గోల్స్ పెట్టుకుంటాను, బట్ లైఫ్ ఇండిసిప్లిన్ ఉంటుంది, కమిట్మెంట్ ఉండదు. అప్పుడేమవుతుంది, ఆ ఎన్ని గోల్స్ పెట్టుకున్నా మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేము. అందుకనే అబ్దుల్ కలాం గారు చెప్తారు, మనం అందరూ వింటాము, చాలా లెజెండరీ ఫిగర్. ఆయన అంటారు, కళలు కనండి, కళలు కని దాన్ని కళలను ఏం చేయాలి, డ్రీమ్ చెప్తారు ఇంగ్లీష్ లో, డ్రీమ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్ పుట్ ఇంటూ యాక్షన్. మనం అన్ని అనుకుంటాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని, కానీ ఏది రియాలిటీలో ఉండదు. ఫ్యామిలీ లైఫ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ.